నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. తిరుమల తిరుపతి చుట్టూ చాలా కథనాలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అమ్మవారు అని, శివశక్తి రూపమని, శక్తి రూపమని, లేదు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఇట్లా అలా చెప్తూ ఉంటారు. దాని అమ్మవారు అనటానికి ముందు శ్రీచక్రం కూడా ఉంటుంది. అసలు దీని వెనకాతలు ఉన్న కథ ఏంటి? నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా అక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించడానికి ముఖ్య కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుజీ. నమస్కారం మాధురి. మనకి తిరుపతి దేవస్థానం తీసుకున్నట్లయితే దీని చుట్టూ చాలా కథలు ఉంటాయి. ఆయన షణ్ముఖుడు, శివుడు, లేదు శక్తి స్వరూపం అమ్మవారని, ఇంకొకళ్ళు అంటూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం, అది మనం అందరం కొలుస్తున్న రూపం. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇక్కడ గర్భగుడిలో ప్రతి అమ్మవారి దగ్గర ఏదైతే శ్రీచక్రం ఉంటుందో ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే శ్రీచక్రం, అది కూడా ఆది శంకరాచార్యులు పెట్టిన శ్రీచక్రం. ఎందుకు ఇట్లా అయింది? అసలు ఏంటి తిరుపతి వెనకాతలు ఉన్న ఆ స్టోరీ? తిరుమల తిరుపతి దేవస్థానం మనకి కలియుగ దేవుడు అన్నారు వెంకటేశ్వర స్వామిని. అంటే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇప్పుడు మోడీ గారు అని అంటాం. మన్మోహన్ సింగ్ కూడా చేశాడు, కానీ ఆయన మనం ఇప్పుడు అంటే ప్రజెంట్ కాలానికి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవరు అంటే కలియుగంలో బోళు మంది దేవుళ్ళు ఉన్నారు. శివుడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, అందరినీ ఆరాధిస్తారు. కానీ ఈ కలియుగంలో కలియుగాన్ని ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కలియుగానికి దేవుడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఇది కలియుగ భవిష్యత్తు పురాణం చెప్తుంది. నెక్స్ట్ ఈ స్వామి ఎవరు అంటే శ్రీకృష్ణుడే అక్కడికి వచ్చి ఒకళమాలగా దేవకి మనకి పుట్టి ఆ ఒకళమాలగా యశోద ఒకళమాలగా ఆమె వివాహం చూడటం కోసం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి వరాన్ని ఇప్పుడు పూర్తి చేస్తాడు. యశోద నేను పెళ్లి చూడలేదని అంటే బాగుంది. అయితే ఈ విగ్రహం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే స్వామి మరి తనకు తానుగా శిల అయిపోతాడు. అమ్మవారు తర్వాత ఈ పద్మావతి ఇద్దరు కూడా అలిగిన. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాలాజీ, నార్త్ ఇండియాలో జీ అంటే గారు అని అర్థం. బాలాజీ అని పేరు ఉంది. అంటే బాలా త్రిపుర సుందరి ఈయన స్వామి వారు అని చెప్తారు. బాలాజీ, బాలా త్రిపుర సుందరి గారు అని పెడతాం. అలాగే ఆయన ముందు నుంచి కనుక చూసినట్లయితే శంఖము, చక్రము, ఆ తర్వాత ఈ యొక్క పాదాల నుంచి అవన్నీ కూడా విష్ణు స్వరూపముగా మనం కీర్తిస్తాం. పాదాల నుంచి గంగ కూడా వస్తుంది. చాలా మందికి తెలియదు. మా గురువు గారు రమణ దీక్షితులు గారు ప్రధాన పూజారి గారు కాబట్టి ఆయన వెల్లడించినటువంటి గర్భరహస్యాలు విష్ణు పాదాల నుంచే కదా గంగ వచ్చింది. ఒకటి వదిలేయండి. ఇక వెనుక నుంచి చూస్తే జుట్టు విరబూసుకుని ఉంటుంది. గంగాధరుడు, గంగని ధరించినటువంటి వాడి శిరస్సు మీద శివుడు అవతారము అని అంటారు. ఇకపోతే అక్కడ కుమారస్వామి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొండల మీద, తిరుమల కొండల మీద తపస్సు చేశాడు కాబట్టి ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు అవతారము అని అంటారు. ఇకపోతే చాలా మందికి ఈ జుట్టు మెత్తగా ఉంటుంది, జుట్టు టచ్ అవుతూ ఉంటుంది, వెనకాతల నుంచి చెమట పడుతుంది, ఇవన్నీ అంటారు. దానికి క్లియర్ కట్ గా మన గురువు గారు అయినటువంటి ప్రధాన పూజారి గారు రమణ దీక్షితులు గారు ఆయన ఇంటర్వ్యూస్ లో ఇచ్చారు. వేరేం కాదు, జుట్టు ఉంటుంది. జుట్టు ఎలాగా మనకున్న జుట్టులాగా ఇప్పుడున్న జుట్టు కాదు, ఆ విగ్రహంలో జుట్టు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకున్న జుట్టులాగా ఉండదు. రూపంలో ఉండదు, శిల రూపంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఉంటుంది శ్రీశైలంలో అడవుల్లో పక్కన. ఆ ముట్టుకుంటే బొట్టు పెడితే మెత్తగా ఉంటుందంటే మనిషికి మనం పెడుతున్నట్టు మెత్తగా ఉంటుందనే ఫీలింగ్ చాలా దేవాలయాల్లో ఉన్నాయి. అలా వెంకటేశ్వర స్వామి వారి పూజలు చేసేటప్పుడు మొట్టమొదటిగా నాకు భయం వేసింది. అక్కడ ఆధ్యాత్మిక సాధన అక్కడ పూజలు చేస్తున్నప్పుడు మనమే కాదు, మానవులే కాదు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకుంటున్నారనేటటువంటి భావన మనకు కలుగుతుంది అని క్లియర్ గా చెప్పారు. గర్భగుడిలోకి వస్తారు, వాళ్ళు దర్శనాలు చేసుకుంటారు. అది ఆ యొక్క ప్రెజెన్స్, వేరే వాళ్ళ ప్రెజెన్స్ ఉంది అనేటటువంటిది, సిద్ధులు వస్తారనే ప్రెజెన్స్ ఉంది అని నేను స్వయంగా అనుభవించాను. అండ్ ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పూజారికి అక్కడ పనిచేసినటువంటి ఇప్పుడు వేణుగోపాల్ గారు ఉన్నారు, ప్రధాన పూజారి గారు, వీళ్ళు కూడా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ స్వామివారు అంటే ఎక్స్ట్రాడినరీ ఏమి సూపర్ పవర్స్ లాగా స్వామివారు చూపించారు తిరుమలలో. మట్టుకుంటే ఇలా మెత్తగా ఉండడాలు అలాంటివి ఉండవు. స్వామి తర్వాత ఈ తిరుపతిలో శ్రీచక్రం ఆదిశంకరాచార్యుల వారు మొత్తం తన యోగ దృష్టితో ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని చూసి కనుమరుగైపోయినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని అయ్యో అని యోగ దృష్టితో చూసి ఇవి ఎక్కడున్నాయో చూపించి ప్రపంచానికి కాశీని, శ్రీశైలాన్ని ఇక్కడ పూజ చేసుకోండి అని ప్రవేశపెట్టి అక్కడ ఒక యంత్రం వేసుకుంటూ వచ్చేసారు. ఇక ఫైనల్ గా కాళహస్తీశ్వరుడికి వేద్దామని చెప్పేసి ఆయన యంత్రం తీసుకుని బయలుదేరతారు. అప్పటికే ఈ శైవులు వైష్ణవులు గొడవలు ఎక్కువైపోయినాయి. శైవులు వీర శైవులు కొట్టేసుకుంటున్నారు మళ్ళీ శైవ మతంలోనే, ఖండితారాజ్యుల వారు వాటిని తీర్చలేక. వైష్ణవులు వీర వైష్ణవులు, మళ్ళీ వైష్ణవుల్లోనే మళ్ళీ వీర వైష్ణవులు, శైవులు వైష్ణవులు ఎప్పుడు ఉండేదే. ఈ గోలలో
ఈ స్వామివారు ఏం చేస్తారంటే, ఇక ఇది నా ఆఖరి యంత్రము, నా ఫుల్ పవర్స్ అన్ని కూడా దాంట్లో ప్రవేశపెడుతున్నాను, ఇది కాళహస్తీశ్వరుడికి వేద్దాము అని చెప్పి స్వామివారిని వస్తుంటే పల్లకీల్లో జగద్గురు ఆదిశంకరాచార్య వారిని వాళ్ళ శిష్యులు తీసుకెళ్తున్నారు. అప్పుడు అక్కడ చూపించాల్సింది మరి శైవులు, అమ్మో అప్పటికే శైవుల డామినేషన్ ఎక్కువైపోయింది, ఇప్పుడు కనుక కాళహస్తిలో వేసేస్తే ఇంకా వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుందని వైష్ణవులు ఏం చేస్తారంటే దాన్ని దారి మళ్ళిస్తారు అని క్లియర్ గా పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇది సత్యం, నగ్న సత్యం, పూర్వీకులందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు అడవులే కదా అప్పుడు, అదంతా అడవుల్లోనే తిప్పుతున్నారు, ఎంత చూసినా అది రావట్లేదు. బ్రహ్మ ముహూర్త సమయం దగ్గరికి వచ్చేసింది. శంకరాచార్యుల వారు అడుగుతారు, నాయన మనం ఎక్కడున్నామంటే తిరుమలలో ఉన్నాం గురుగారు అంటారు. సరే అయితే కాళహస్తి చాలా దూరం కదరా నాయన, రేణుగుంట వెళ్ళాలి, మరి ఎలాగా అని చేస్తే యంత్రం వేస్ట్ అయిపోతుందని ఆ యంత్రాన్ని అంతటినీ కూడా తిరుమలలో వేసేసారు. కాబట్టి ఆఖరి యంత్రము జగద్గురు శంకరాచార్యుల వారి కంప్లీట్ శక్తితో ఇచ్చినటువంటి వరం యంత్రం కాబట్టి దాంట్లో జనాకర్షణ, అధికమైనటువంటి జనాకర్షణ, ధనాకర్షణ కలియుగాంత వరకు ఉంటుంది. అందుకనే మనకి ఆయన తీసుకున్నటువంటి కుబేరుడి దగ్గర తీసుకున్నటువంటి అప్పు నిమిత్తంగాను వడ్డీకాసుల వాడు అని పేరు వచ్చింది ఆయనకి. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తాడు, అందులో మొహమాటం లేదు. ఆ తర్వాత ఆ వచ్చేటటువంటి ఆ ధనాన్ని కొలవలేక గోవిందరాజులు తల క్రింద అది పెట్టేసుకుని కొంచెం పడుకుంటాడు. గోల ఏమో గోవింద గోవింద గోవిందరాజుడు గోల, కలెక్షన్ ఏమో వెంకటేశ్వర స్వామిది, తీసుకునేదేమో కుబేరుడు. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి, అందువలన ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానాలకి అంతా మనం జనం ఎక్కువైపోయారు కాబట్టి యాత్రికులుగా వెళ్ళొస్తున్నాం మనం, అలా కాకుండా భక్తులుగా వెళ్ళాలి. అక్కడ స్వామి వారు బాబాజీతో పాచికలాడిన సంఘటన సత్యం. పద్మావతి ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవి బృందావనంలో శ్రీకృష్ణుడు ఆయన ఎలా అయితే కలుసుకున్నటువంటి బృందావనం ప్లేస్ ఉందో, లవ్ స్పాట్, అలా ఈ యొక్క పద్మావతి వనంలో ఆయన స్వామివారు ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి అమ్మవారిని, తర్వాత శ్రీనివాసుడు కలుసుకునేవారు. సో బృందావనంతో సమానం అది. కాబట్టి ఇలా తిరుమల ఈ విధంగా శ్రీచక్రం వచ్చిందనమాట తిరుమలకి. ఓకే, ధన్యవాదాలు.